సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్నాం మహాకాళిం ఓంకారే అమరేశ్వరం ప్రజ్వల్నాం వైద్యనాథంచ దాదిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం సారుకావనే వారణాశం విశ్వేశ్వరం. ఈ శ్లోకం మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎంతమంది జ్యోతిర్లింగాల గురించి చెప్పుకున్నాము? తర్వాత కయ్యమ్మకం గౌతమి తటే హిమాలయతు కేదారం విష్ణేత శివాలయ అని వస్తాయి మనకు. ఈ కేదారం గురించి మనం చెప్పుకోవాలా. ఏమన్నా మనం చెప్పాము జ్యోతిర్లింగాలు చెప్పుకున్నాం చెప్పండి. సోమనాథంచ శ్రీశైలం మల్లికార్జునం ఉజ్జయిన మహాకాళి ఓంకార అమరేశ్వరం ప్రజ్వలన వైద్యనాథంచ డాకిన్న భీమశంకరం సేతుబంధు రామేశం నాగేశం దావరకావని వారణాస్యాం విశ్వేశ్వరం కయమకేం గౌతమి హిమాలయేతు కేదారం. కానీ మనకు వర్షకు వచ్చేలేకే కేదారం వచ్చేసి మనకు 5వ జ్యోతిర్లింగంగా మనం చెప్పుకుంటున్నాం. సరే, కేదారనాథ్ హిమాలయ పర్వతాల్లో ఉండే మొట్టమొదటి కాదు ఏకైక జ్యోతిర్లింగం కేదారనాథ్. ఈ 11 జ్యోతిర్లింగాలు హ్యాపీగా పోయి రావచ్చు. కానీ కేదార్నాథ్ పోవాలంటే పూర్వ జన్మలో పుణ్యం చేస్తే తప్ప మనం పోలేం. ఎందుకంటే కేదార్నాథ్ ప్రయాణం అంత కష్టసాధ్యం అన్నమాట. కేదార్నాథ్ వచ్చి హిమాలయ పర్వతాల్లో 11,500 అడుగుల ఎత్తులో ఉంటుంది గుడి. కేదార్నాథ్ గుడి అంతా 11,500 అడుగుల ఎత్తులో ఉంటుంది గుడి. ఆ గుడి అక్టోబర్లో మూసేస్తారు, మళ్ళీ మేలో తెస్తారు. అంటే మళ్ళాగా అది అక్కడ వాతావరణం వేరు, భయంకరమైన మంచు అన్నమాట. మొత్తం గుడి మొత్తం మూసుకోపోతుంది అనమాట, కమ్ముకోపోతుంది. అప్పుడు ఆ 6-7 నెలల గుడి మూసేస్తే అప్పుడు జనసంచారమే ఉండదు. జనసంచారం ఉండకపోగా మూసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జ్యోతి వెలిగిస్తారనమాట. జ్యోతి, ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. కింద వచ్చేసి గుప్త కాశాన్ని వాటిల్లో భగవంతుడికి పూజ చేస్తారన్నమాట. సరే, ఇప్పుడు ఈ కేదార్నాథ్ గురించి ఎట్లా కేదార్నాథ్ గుడి ఆడ ఏర్పడింది అనే దాని గురించి మీకు చెప్తారు. వీళ్ళు పాండవులు కౌరవులకు యుద్ధం జరిగింది, నేను చెప్పాను కదా మీకు. ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. భగవద్గీత ఎట్ట పుట్టింది? కృష్ణుడు బాగా చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. అర్జునుడికి ఎందుకు చెప్పాడు? అర్జునుడు నేను యుద్ధం చేయను, నా దాయాదుల్ని నా బంధుమిత్రుల్ని సంపన్నాన్ని అస్త్ర సన్యాసం చేస్తే, అంటే బాణాలు వదిలేస్తే ఆయన జ్ఞానోపదేశం కలిగేదానికి, చంపేదానికి నువ్వెవరు, చంపబడేవాడు వారెవరు, సర్వము నేనే అని ఆయన భగవద్గీత చెప్పాడనమాట. పాండవులు యుద్ధంలో గెలిచారు. పాండవులు యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళు ఈశ్వరుడు దర్శనం చేసుకోవాలని ఈ పాండవులు 5 మంది, అట్లాగే ద్రౌపది, కుంతీదేవి, పాండవుల భార్య వచ్చి ద్రౌపది, కుంతీదేవి వాళ్ళ అమ్మగారు, వీళ్ళందరూ కలిసి కాశీకి వెళ్తారు. కానీ కాశీలో ఉండే విశ్వేశ్వరుడికి ఈ పాండవుల్ని ఆశీర్వదించడం ఆయనకి ఇష్టం లే. ఎందుకంటే యుద్ధం జరిగింది, చాలామంది జరిగిపోయి రక్తపాతం అయింది, ఎందుకో భగవంతుడికి ఇలా ఆశీర్వదించడం ఇష్టం లేదనమాట. పాండవులు కూడా యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళు 35 సంవత్సరాలు ఇండియా వరకే వాళ్ళు రాజ్యం వెళ్ళారు. తర్వాత ఎప్పుడైతే కృష్ణుడు అవతారం చాలించాడో వాళ్ళు కూడా స్వర్గారోహణ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకని శివుడు ఏం చేశాడు, వీళ్ళకి అవపడకుండా గుప్త కాశీ అంటే కేదార్నాథ్ కింద ఉండే క్షేత్రం అన్నమాట, ఆడుకొచ్చి ఆడుదామనుకుంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, పాండవులు కూడా శక్తి సంపన్నులే కదా, వాళ్ళు కూడా
గుప్తకాశీకి వస్తారు. అక్కడగా ఉన్నాడు శివుడు. కేదార్నాథ్లో ఉన్నాడని తెలుసుకుంటారు వాళ్ళు. మళ్ళీ కేదార్నాథ్కి వస్తారు, హిమాలయ పర్వతాలు. శివుడు వీళ్ళని చూసి వృషభం అంటే ఎద్దు, వృషభంలాగా ఆయన రూపం కలుస్తాడు అనమాట. అంటే నంది అంటుంటారు. భీముడు శివుడు ఈడున్నాడు, శివుని పట్టుకోవాలనేసి వచ్చి వెనకాల పట్టుకుంటాడు. శివుడు తప్పిపోయేదానికి వెళ్ళిపోబడతాడు. అప్పుడు భీముడు కత్తో కొడతాడు. అంటే ఆయన అక్కడ విలయాలి కాబట్టి, స్వామి అక్కడ ఉండాలి కాబట్టి ఆ రకంగా జరిగిందనమాట. ఎప్పుడైతే గదతో కొట్టాడో ఈపు భాగం వచ్చి ఆ నిలబడిపోయింది. తల భాగం నేపాల్లో పశుపతి గుడి ఉంది. ఇక్కడ దర్శించిన వాళ్ళు మళ్ళీ ఆడ దర్శించాలంటారు నేపాల్కి. ఈ తల భాగం వచ్చి ఆడ పడిందంట, పశుపతి దేవస్థానం. అప్పుడు శివుడు ఆడ ఏ రూపంలో ఆయన ప్రతిష్టపడ్డాడంటే, ఏ రూపంలో వెలిశాడంటే త్రికోణం. అంటే ఈపు ఎట్టుంటుందా, ఆ ఈపు ఇట్ట ఉండి ఇట్టుంటుంది అన్నమాట. ఈ షేప్ త్రికోణం షేపులో స్వామి వాడు వెలిశాడు ఆయన స్వామి. అందుకని భీముడు గత్తో కొట్టాడు కదా, వెనకాల దెబ్బ తగిలి ఉంటుందని అక్కడ పోయిన భక్తులంతా వెన్న నెయ్యితోటి ఆయనకి అభిషేకాలు చేస్తారు. ఆ రకంగా కేదార్నాథ్లో శివుడు జ్యోతిర్లింగంగా వెలిసాడు. జ్యోతిర్లింగం అంటే ఏమిటి? ఒకరు ప్రతిష్ఠించింది కాదు, ఆయనకి ఆయనే వెలియాలి. ఎలా అట్లా ఎప్పుడైతే దేవుడు ఆయన స్వయంగా ఎప్పుడైతే వెలిశాడో దాన్ని ఏమంటారు? జ్యోతిర్లింగం. ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా భగవంతుడు శివుడు ఆయనకి ఆయనే వెలిశాడు అన్నమాట. సరే, ఇంకో కథ ఉంది. నరనారాయణులు అనేది ఉండరు. అంటే నారాయణుడే విష్ణువు చెప్పిన ఆయన. అంతకుముందు ఆయన నారాయణుడు, నరుడు అంటే అర్జునుడు, వీళ్ళిద్దరూ తపస్సు చేస్తారు. ఎక్కడ? ఈ కేదార్నాథ్ ఉండే ప్రదేశంలో. ఎవరు తపస్సు చేయాలన్నా కూడా హిమాలయ పర్వతాలు తపస్సు చేస్తారు. ఎందుకంటే అవి పవిత్రమైన స్థలం అన్నమాట. అది తపస్సు చేస్తుంటే వాళ్ళిద్దరు కూడా శివుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు నరనారాయణుడు శివుని ఏమంటారంటే, స్వామి ముందు ముందు వచ్చే యుగాల్లో వీళ్ళు మానవులు చాలా పాపాలు చేస్తారు. ఈ పాపాల నుంచి వాళ్ళని కాపాడేదానికి, మోక్షం ప్రసాదించేదానికి నీవు జ్యోతిర్లింగంగా మా కోసం నువ్వు వెలిసావంటే మాకు అంతకన్నా ఆనందం లేదు స్వామి. మళ్ళీ వాళ్ళ కోసం కూడా స్వామి జ్యోతిర్లింగంగా వెలిశాడు అని చెప్తారు. తర్వాత ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ మంచు ఎక్కువగా వాడుతుంది అనమాట. మీకు కొన్నిసారి వీడియోలు కూడా చూపించాను. ఈ మంచు కొండలంతా మంచు నిండిపోతే సూర్యుడు మంచు మీద బట్టి మంచు నిండిపోయిన కొండ మీద మనకు వెండిలాగా మెరుస్తుంటుంది. మళ్ళీ బంగారు రంగులో మెరుస్తుంటాయి. వెండి కొండ అంటారు, బంగారు కొండ అంటారు. అంత అందమైన ప్రకృతి సౌందర్యం అటుంటుంది అనమాట. గుర్రాల మీద పోతారు, నడిచి వెళ్తారు, డోలీకి వెళ్తారు. 14 కిలోమీటర్లు కింద నుంచి కొండ మీద పడి 14 కిలోమీటర్లు వెళ్ళాలి ఎత్తులో. డోలీ అయితే 4 మోస్తారు, అది వేరే. గుర్రం మీద ఎక్కాలంటే కూడా ఇబ్బంది. గుర్రం మీద పోతే ఏమో తెలుసా? గుర్రం పోతూ ఉంటుంది. ఎడం పక్క కొండ, కుడి పక్క లోయ. ఆ లోయకి రక్షణగా కమ్ములు కానీ ఏముండవు. ఎందుకంటే నిలబడవాడ ఆడంతంటే మట్టికి రాడు కూర్చున్నటువంటి, మనలా గట్టిగా ఉండదు. ఈ గొర్రె ఏం చేస్తుంది? అటు నీళ్లు పడుతుంటాయి, జలపాతాలు బయట నీళ్ళు దాన్ని సప్పనట్టు పోద్ది. అప్పుడు తాళొచ్చి రాయి కొట్టుకుంటాడు. నాకు కూడా కొట్టుకుంది అట్లా. మనం తగలకుండా మనం ఏదన్నా కయ్యాల్లో ఉండేవనుకో, ఏదో ఆలోచనలో పటాన్ని కొట్టుకుంటుంది. అది మనం జాగ్రత్తగా ఉండాలి. దాడి పోయినప్పుడు ఇట్లా అనాలి. సరే, ఇక్కడ పచ్చికవ్వ పడింది లోయ ఉండే ప్రదేశం దిగే కాడ కుడిపక్క, ఎడపక్క కొండ అనుకోండి, కుడిపక్క చప్పని పచ్చి కాడికి పోతుంది. ఆ గుర్రం మూతి పెట్టిన కాడితే పక్కన లోయ పడేవనుకో ఏమి చెక్కది. ఇక్కడ అంత భయంకరమైన ప్రయాణం, అది డేంజరస్. ఆ గుర్రాల మీద 14 కిలోమీటర్లు ప్రయాణించాలి. మళ్ళీ మనం పడకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి. దిగేటప్పుడు ఇంకా ఇబ్బంది. ఇక్కడ జారిపోతూ ఉంటుంది. కాళ్ళు ముందుకు సాగి వెనక
విరమించుకోవాలన్నమాట. అట్టయితే లేకపోతే పడిపోతాం అన్నమాట. రాత్రులు లైట్లు ఉండవు. ఇటువంటి భయంకరమైన ప్రయాణం చేయాలంటే ఎంత భక్తి ఉంటే వెళ్తారు. ఇంతకుముందు ఏమన్నా అంటే కాశీకి పోతే కాటికి పోయినట్టు అనేవాళ్ళు. ఇంతకుముందు కాశీకి వెళ్తుంటే ఎవరైనా నాయన నీ ఆస్తులు మంచి చెడ్డ అంతా మాట్లాడి రాసిచ్చిపోరా అని చెప్పేవాళ్ళు ఇంతకుముందు, అప్పట్లో పాత రోజుల్లో. ఇప్పుడు కాశీ ఏముంది, ఇక్కడ ఎక్కామంటే మేము మన పుష్కరాలకి వెళ్ళాం కదా, సో ఈరోజు సాయంకాలం 6 గంటలకు ఎక్కామంటే ఎల్లుండి ఏగుదానికి ఎల్లుండి ఉదయానికల్లా వెళ్ళిపోతాం మనం. ఇదంతా కాదు, పైకి పోయి కిందకు వచ్చిన దాకా వస్తామా రావని చెప్పి మనకు అనుమానం అన్నమాట. అది తర్వాత హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ హెలికాప్టర్లు కూడా 2 పడ్డాయి మధ్య, రెండు హెలికాప్టర్లు కూలిపోయినాయి. అవి కూడా డేంజరే. యువకులైతే నడిచిపోతారు. కాబట్టి అటువంటి కేదార్నాథ్ పోయి భగవంతుని గారిని దర్శించుకుంటే మహాపుణ్యము, పునర్జన్మ ఉండదు, మోక్షం అన్నమాట. అటువంటి కేదార్నాథ్ గురించి విన్నా ఏదన్నా తర్వాత పోయినా చూసినా వాళ్ళకి మహాపుణ్యము. కాబట్టి అది కేదార్నాథ్ యొక్క విశేషం అన్నమాట. కేదార్నాథ్ యొక్క విశేషం. తర్వాత ఈ కేదార్నాథ్లో శంకరాచార్యులు విన్నారు మీ పేరు? శంకరాచార్యులు మహానుభావుడు ఆయన అనమాట. మన హైందవ సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడింది శంకరాచార్యులు, రామానుజాచార్యులు. శంకరాచార్యులు 32 సంవత్సరాలు బతికాడు ఆయన. అంత 32 సంవత్సరాలే. ఈ 32 సంవత్సరాలు కాలినడగుతూ ఆయన భారతదేశం మొత్తం తిరిగి అందరికీ ప్రబోధాలు, ఆత్మ ప్రబోధం, జ్ఞానయోగాల గురించి, జ్ఞానం గురించి ప్రబోధించడం చెప్పాడనమాట మహానుభావుడు. అటువంటి ఆయన కూడా చివర అక్కడ సమాధి పొందాడు. అటువంటి గొప్ప క్షేత్రం అన్నమాట. అట్లాగే పాండు మహారాజు, పాండవుల యొక్క తండ్రి, ఆయన కూడా చివరి దశలో అక్కడే చనిపోయి ఆ సమాధి పడ్డాడు.